హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు చామంతి మొక్క గురించి వీడియో అండి. మీ చామంతి మొక్కల్లో ఈ విధంగా ఫ్లవరింగ్ రావట్లేదా, ఎక్కువగా పువ్వులు పూయట్లేదా, చామంతి మొక్క మొగ్గలు వేస్తుంది కానీ అది పూర్తిగా విచ్చుకోవట్లేదా, అసలు మీ చామంతి మొక్కకు మొగ్గలే రావట్లేదా? అయితే ఈ వీడియోలో చామంతి పూలు ఇలాగా వందల్లో మొగ్గలు వేయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే చెప్తాను. అది ఇచ్చారంటే ఇలా ఒక్క చామంతి మొక్కలోనే వందల పూలు పూస్తాయి. నేను చెప్పే ఫెర్టిలైజర్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్తో పాటు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి స్పైడర్ వెరైటీ, అసలు ఎంత చక్కగా ఉందో అనండి. ఇలాంటి ఫ్లవర్స్ ఒక్కటి మన గార్డెన్లో ఉంటే గార్డెన్కే లుక్ వచ్చేస్తుందండి. ఇక్కడ మన గార్డెన్లో అయితే కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. ఇక్కడ చూసిన ఫ్లవర్ చూసారా, ఇది విచ్చుకొని అయితే ఆల్మోస్ట్ 1 మంత్ అయిందండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్లవర్స్ అయితే. అలాగే ఈ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉందో. కొన్ని మాత్రమే విచ్చుకున్నాయండి, మిగతావన్నీ బడ్ స్టేజ్లోనే ఉన్నాయి. ముందుగా మనం చామంతి మొక్కకు తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే, ఇక్కడ మనకున్న చామంతి చెట్ల కొమ్మలు చూడండి ఎంత పొడవుగా పెరిగాయో. ఈ చామంతి మొక్కకు పించింగ్ అనేది కొద్దిగా లేట్గా చేశానండి. అందువల్ల కొమ్మలు చూసారా అండి అసలు ఎంత పెద్ద పెద్దగా పెరిగాయో. ఈ చామంతి మొక్కల కొమ్మలు అయితే చాలా సున్నితంగా ఉంటాయండి. వీటికి సపోర్ట్ ఇచ్చి దగ్గరికి కట్టకపోతే కొమ్మలు విరిగిపోతాయి. మన చెయ్యి తగిలో లేదంటే బాగా ఎక్కువగా గాలి రావడం వలన వీటి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. అందుకే మనం కొమ్మలన్నిటినీ దగ్గరికి పెట్టుకొని ఏదైనా స్టిక్ పెట్టి దారంతో దగ్గరికి కట్టుకోవాలండి. చామంతి వింటర్లో పూసే అందమైన పూల మొక్క, సీజనల్ ప్లాంట్ అండి. చలికాలం మాత్రమే పూలు పూస్తుంది. టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడే ఇది పూలు పూయడం మొదలు పెడుతుంది. చామంతి మొక్క మొగ్గలు వేయాలంటే ఉదయం సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండాలి. అలా వింటర్లో ఉంటుంది కాబట్టి చామంతి మొక్క మొగ్గలు వేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. నా దగ్గర ఉన్నవన్నీ కూడా నాటు చామంతి అండి, అందుకే హైట్ ఎక్కువగా ఉంది. హైబ్రిడ్ కంటే నాటు చామంతి పూలు అయితే ఎక్కువగా పూస్తాయి. చామంతి పూలు ఒక్కసారి పూసాయంటే 20 నుండి నెల రోజుల పాటు అలాగే ఉంటాయండి, పాడవకుండా. చామంతులు మొగ్గలు వేసి పెద్ద సైజులో మంచి రంగుతో పూలు పూయడానికి, మొగ్గలన్నీ పూర్తిగా విచ్చుకోవడానికి సన్లైట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సన్లైట్ చామంతి మొక్కకు సెప్టెంబర్ నుంచి ఫుల్ సన్లైట్ ఉండాలి. అప్పుడే మొగ్గలు పెద్ద సైజులో వస్తాయి, పూలన్నీ మంచి రంగుతో విచ్చుకుంటాయి. ఇవన్నీ కూడా మనకు మార్చి వరకు పూలు పూస్తాయి. పూలు పూయడం అయిపోయిన తర్వాత వీటి నుంచి మళ్ళీ కటింగ్స్ తీసుకొని వచ్చే సంవత్సరానికి మొక్కలనైతే తయారు చేసుకుంటానండి. ఇక్కడ చూడండి మా గార్డెన్లో అయితే ఎంత చక్కగా పెద్ద పెద్ద సైజులో విచ్చుకున్నాయో చూడండి. చాలామందికి మొగ్గలు సరిగా విచ్చుకోక సగం సగం విచ్చుకొని మొగ్గలు అలాగే ఉంటాయండి. చూస్తున్నారు కదా, మా గార్డెన్లో అలాంటి ప్రాబ్లం అయితే ఏదీ లేదండి. ఎంత చక్కగా విచ్చుకుంటున్నాయో చూడండి. మొగ్గలు కూడా చూడండి వందల్లో మొగ్గలు అయితే వేశాయి. ఇప్పుడు మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే చూసేద్దామండి. మన వంటగదిలో మెంతులు ఉంటాయి కదండి, ఈ మెంతుల వల్ల మొక్కలకైతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్ వంటి మంచి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటితో ఫెర్టిలైజర్ చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల ప్లాంట్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. పొటాషియం ఉండడం వల్ల పూలు ఎక్కువగా పూస్తాయండి. మెంతులు 2 చెంచాలు తీసుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిని 1 లీటర్ వాటర్లో వేసుకొని 15 మినిట్స్ అయితే బాయిల్ చేయాలండి. ఇలా బాయిల్ చేయడం వల్ల మెంతుల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. మరిగించిన వాటర్ని అయితే చల్లార్చండి. ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజర్ కూడా తయారు చేసుకుందాము. ఇంకో 1 లీటర్ వాటర్ తీసుకొని సున్నం 1 చెంచా వేయాలండి. ఈ సున్నంలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల మొగ్గలైతే పెద్ద సైజులో వస్తాయి. చూస్తున్నారు కదండి, మనం వేసిన సున్నం ఆ వాటర్లో చక్కగా కరిగే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇంకొక 3 లీటర్స్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ సున్నం కలిపిన వాటర్ని, మెంతులు వేసి మరిగించుకున్న వాటర్ని అయితే ఆ 3 లీటర్స్ వాటర్లో అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకోవడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫెర్టిలైజర్ వల్ల కంప్లీట్ న్యూట్రియంట్స్ అనేది మొక్కలకైతే అందుతాయి.
ఈ లిక్విడ్ని కావాలంటే మనం మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొక్క మొదట్లో అయితే పోసుకోవచ్చండి. మొక్కల మీద స్ప్రే చేసుకోవాలంటే మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అది వడకట్టుకొని స్ప్రేయర్లో వేసి స్ప్రే చేసుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ కూడా చేయండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.